హాయ్ సార్. నమస్తే మేడం. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ ఫైబ్రోసిస్ అండ్ ఫ్యాటీ లివర్ వీటి మధ్య ఉన్న తేడాలేంటి సార్? మేడం ఇప్పుడు సింపుల్. ఫస్ట్ స్టేజ్‌ని ఏమంటారు? ఫ్యాటీ లివర్ అంటారు. ఓకే. సెకండ్ స్టేజ్‌ని ఏమంటారంటే నాష్ అంటారు. నాష్ ఇప్పుడు దాన్ని మ్యాష్ అనగా పేరు మార్చేసినారు. నాష్ అంటే ఏంటి అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్. NASH. నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్. నాన్ ఆల్కహాలిక్ అంటే మందు తాగకున్నా, స్టియటో అంటే ఫ్యాట్, ఓకే. హెపటైటిస్ అంటే ఐటిస్ అనేది అంటే ఇన్ఫెక్షన్, ఆర్థరైటిస్, టాన్సిలైటిస్ అంటే ఇన్ఫెక్షన్. సో మందు తాగకున్నా కానీ ఫ్యాట్ చేరుకుపోయే వాళ్ళు వచ్చేదాన్ని నాష్ అంటారు. ఇప్పుడు దాని పేరు మార్చేసి ఏం చేసిర్రు అని అంటే 2% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఓన్లీ సఫరింగ్ ఫ్రమ్ లివర్ డిసీజ్. అంటే మందు తాగే వాళ్ళ దాంట్లో ఓన్లీ 2% ఉంది. మిగతా 98%, 98% మందు తాగని వాళ్ళ దాంట్లో ఉంది. అంటే మళ్ళీ డాక్టర్ మందు తాగమంటుండు, ఎందుకంటే మందు తాగితే ఓన్లీ 2% మెంబర్స్కి వస్తుందని కాదు దాని అర్థం. సో దాన్ని ఏం చేసేసినారు, పేరు మార్చేసి మ్యాష్ అని తయారు చేసినారు. ఏంది అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. స్టియటో హెపటైటిస్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ రెండు ఉంటాయి అందులో మళ్ళీ. సో ఇక్కడ ఏమైపోయిందంటే మెటబాలిజం డిస్టర్బ్ అయింది, అంటే ఫంక్షనింగ్ డిస్టర్బెన్స్ అయింది. అది సెకండ్ లెవెల్లో సెకండ్ స్టేజ్ అన్నమాట ఇది నాష్ అనేది, లేకపోతే మ్యాష్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఫ్యాట్ ఇంకా కొంచెం పేరుకుపోతుంది. ఫస్ట్ లెవెల్లో ఒక 20%, 30% అంటే జల్లడ ఏదైతే ఉందో, ఒక కిటికీలో మనం అన్నం చెప్పినాం కదా నేను, మెష్ ఒక 20% డ్యామేజ్ అయింది, ఇప్పుడు 40% డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్పాంజ్ ఉంది మేడం. స్పాంజ్ అంటే తెలుసు కదా, స్పాంజ్ ఉంది, నీళ్ళలో పెడితే నీళ్ళు తీసుకుంటుందా? తీసుకుంటుంది. అదే స్పాంజ్ని దుమ్ము, ధూళి, లేకపోతే సిమెంట్ దాని మీద పడింది, తర్వాత అదే నీళ్ళలో పెడితే ఎంత తీసుకుంటుంది? కొంచెం తక్కువ తీసుకుంటుంది. సో సెకండ్ స్టేజ్లో ఈ దుమ్ము, ధూళి, సిమెంట్ పడ్డ స్పాంజ్ వాడినట్టు, సో దాని ఫిల్టరేషన్ తగ్గిపోతుంది. థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే ఈ దుమ్ము, ధూళి ఇదన్నీ పడడం వల్ల దానికి ఏమన్నా ఇన్ఫెక్షన్ డెవలప్ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నోటిలో పూత డెవలప్ అవుతుంది, అవునా కాదు? ఇక్కడ కట్స్ డెవలప్ అవుతాయా మేడం? దాని నుంచి రక్తం వస్తుందా రాదు? సో బాడీ లోపల లివర్లో ఇన్ఫెక్షన్ డెవలప్ అయితే స్కార్స్ డెవలప్ అవుతాయి. స్కార్స్ అంటే ఇప్పుడు మనము కూరగాయలు కట్ చేసేటప్పుడు స్కిన్ ఇట్లా కట్ అవుతుందా? స్కార్ అంటాం కదా. అలాగే మనం ఇక్కడ కట్ చేస్తే తెలియకుండా బై మిస్టేక్ అవుతుంది, అక్కడ మాత్రం ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ వల్ల స్కార్ డెవలప్ అవుతుంది. సో లీవర్ మీద స్కార్ డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు హైవే మీద పోతున్నాం, రోడ్డు మీద గుంతలు పడ్డాయి, దాని మీద ప్యాచ్ చేస్తారు. ఒక్కసారి పడితే ప్యాచ్ చేస్తారు, దానికి పక్కకే ఇంకొక ప్యాచ్ చేసింది అనుకోండి, ఇక్కడ ఒక ప్యాచ్, ఇక్కడ ఒక ప్యాచ్, మధ్యలో గీతలాగా డెవలప్ అవుతుందా కాదా? సో లీవర్లో ఫైబ్రోసిస్లో అది డెవలప్ అవుతుంది. ఫైబ్రోసిస్లో ఏం డెవలప్ అవుతుంది? స్కార్ డెవలప్ అవుతుంది. ఒక్క స్కార్ పడుతుంది, తర్వాత సెకండ్ స్టేజ్లో 2-3 స్కార్లు పడతాయి. అప్పుడు ఇంకొకటి, ఈ ఫ్యాట్ పేరుకపోయి ఆటోమేటిక్గా సాఫ్ట్ ఉన్న స్పాంజ్ ఏమైపోతుంది? హార్డ్ అయిపోతుంది. అర్థమవుతుందా మేడం? సాఫ్ట్ ఉన్న స్పాంజ్ హార్డ్ అయిపోతుంది, అంటే సాఫ్ట్ ఉన్న లివర్ హార్డ్ అయిపోతుంది. ఎప్పుడైతే హార్డ్ అవుతుందో దాని ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇంకా వర్స్ట్ కేసులో, ఇది ఫైబ్రోసిస్, ఇంకా వర్స్ట్ కేసులో ఏమవుతుంది? సిరోసిస్ డెవలప్ అవుతుంది. అంటే సిరోసిస్ అంటే ఏంటి అంటే ఒక సాఫ్ట్గా ఉన్న స్పాంజ్ ఒక బ్రిక్ లాగా, ఇటుక అంటారు కదా, ఇటుక లాగా డెవలప్ అయిపోతుంది. ఎంత టైంలో డెవలప్ అవుతుంది సార్ ఇది? వెంటనేనా? టైం అనేది లేదు. మనము శరీరము బెల్లు కొడుతుంది, మీరు బెల్లు తీయట్లేదు, మీరు డోర్ తీయట్లేదు అనుకోండి, అది దాని పని అంతా చేసుకొని పోతుంది. కొంతమందిలో 3 నెలల్లో డ్యామేజ్ అయిపోతుంది, కొంతమందిలో 6 నెలలు, కొంతమంది సంవత్సరం, కొంతమందికి 4 సంవత్సరాలు. కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇది సాఫ్ట్గా ఉన్న స్పాంజ్ హార్డ్ బ్రిక్ లాగా డెవలప్ అయిపోయి మధ్యలో గీతలు పడి దాని లోపట, ఇప్పుడు దీమక్ అంటారు, ఐడియా ఉందా? మన ఇంట్లో పురుగు చేరుతుంది, అర్థమైందా? ఇప్పుడు వార్డ్రోబ్స్కి అవన్నిటికీ ఏమంటారు మేడం, దీమక్ని పెస్టిసైడ్స్ తోటి అది చేస్తారు కదా, పురుగు చేరుతుంది కదా, అట్లా మొత్తం తినేస్తుంది చూడండి. అట్లా లీవర్ని మొత్తం తినేస్తే ఆటోమేటిక్గా దాన్ని సిరోసిస్ అంటారు. హార్డ్ అయిపోతుంది, లోపల డ్యామేజ్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్ డెవలప్ అయిపోతుంది, స్కార్స్ డెవలప్ అయిపోతాయి, ఇవన్నీ డెవలప్ అవుతాయి. దాన్ని సిరోసిస్ అంటారు. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి సార్? దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి మేడం. నేను తింటా 2 గంటల రాత్రికి, జొమాటోలో ఆర్డర్ పెడతా, రాత్రి 11 గంటలకు లేస్తా, మందు తాగుతా, చికెన్ తింటా, మటన్ తింటా, ఏం ఎక్సర్సైజ్ చెయ్యా, ఫిజికల్ యాక్టివిటీ చెయ్యా, సిగరెట్లు తాగుతా, నా ఇష్టం ఉన్న తిండి నేను తింటా,
ప్రాసెస్ ఫుడ్ తింటా, కుర్కురేలు తింటా, లేస్ తింటా, బింగోలు తింటా, లేకపోతే నచ్చింది సమోసాలు, బజ్జీలు వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడి అదే తినేసి సార్ ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా లివర్ ఖరాబ్ కాకపోతే ఏమవుతుంది? నాకు తెలిసి మీరు చెప్పిన మాటలు నిజంగా లివర్ వింటే ఛీ అని అనుకుంటారు సార్. అవును మరి. ఎప్పుడు మేడం ఒక విషయం చెప్తాను నేను. ప్రొద్దున్నే లేచినాం మనం, మంచిగా ఫ్రెష్ అయినాం, స్నానం చేసినాం, మంచి డ్రెస్ వేసుకొని వస్తే మీకు ఎంత పాజిటివ్ వైబ్ ఉంటుంది? ఎస్ సార్, నిజంగా. అదే పడుకున్నాము, స్నానం చేయలేదు, వాడిన బట్టలే మళ్ళీ వేసుకొని వస్తే ఎట్లా ఉంటుంది? దుర్వాసన వస్తుంది, కాన్ఫిడెన్స్ ఉండదు. మీకు ఎవరైనా నమస్తే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేటోళ్ళు కూడా దూరం నుంచి వెళ్ళిపోతారు. అవునా కదా? అవును. మరే మీరే అట్లా రియాక్ట్ అయితే లీవర్ ఎందుకు రియాక్ట్ కాదు? అవునా కదా? అవును సార్. సో లీవర్ ఎందుకు రియాక్ట్ అవుతుంది అట్లా అంటే మీరు కావాల్సిన డ్యామేజ్ దానికి చేస్తున్నారు. లేదు నేను సిగరెట్ తాగట్లేదు, మందు తాగట్లేదు, ఏం తాగట్లేదు అని అంటే అయినా నాకు వచ్చింది అని అంటున్నారు. మీరు అన్నారు కదా సార్ 98% మందు తాగకుండా వస్తుంది అని అంటే స్ట్రెస్. సో స్ట్రెస్ ఏం చేస్తుంది అని అంటే చాలా న్యూరో ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్లో. ఇప్పుడు మా హోమియోపతిలో మేము నమ్మేది ఏంటంటే సిద్ధాంతం, మైండ్ ఈజ్ ద సీట్ ఆఫ్ ద డిసీజ్. అన్ని రోగాలకు కారణము మైండ్. అంటే మీరు ఎమోషనల్గా ఎట్లా తీసుకున్నారు, షాక్కి గురయ్యారా, కోపం గురుందా, లేకపోతే సెన్సిటివ్ ఉన్నారా, గ్రీఫ్ ఉందా, బాధపడ్డారా, ఆవేశం ఉందా, ఇట్లా ప్రతి దానికి ఒక రియాక్షన్ ఉంటుంది. సో స్ట్రెస్ ఎక్కువైతే సైకాలజీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, మైండ్ డిస్టర్బ్ అయితే న్యూరాలజీ బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుంది, బ్రెయిన్ డిస్టర్బ్ అయితే హార్మోన్స్ ఎండోక్రైనాలజీ డిస్టర్బ్ అవుతుంది, హార్మోన్స్ డిస్టర్బ్ అయితే ఇమ్యూనాలజీ అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, PNEI యాక్సిస్ అంటారు దీన్ని. సో ఇదంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఏంటి అంటే స్ట్రెస్ వల్ల కూడా మనకి ఈ లివర్ కంప్లైంట్స్ వస్తాయి. ఓకే. సో ఎప్పుడైనా కానీ ఏదైనా ఎమోషన్ ఉంటే, మీకు నాన్నకు ప్రేమతో సినిమా చూసారా మేడం? చూసాం. సో దాంట్లో ఏమంటారు, ఏది లోపల పెట్టేసుకోకండి బయటికి చెప్పేసేయండి అని అంటారు. అవునా కదా? అవును. ఎమోషన్స్ లోపల పెట్టుకోవద్దు, ఎందుకంటే మన బాడీ చెత్తకుండి కాదు, డస్ట్బిన్ కాదు. బ్యాడ్ ఎమోషన్స్ అంటే పనికిరానివన్నీ లోపల పెట్టొద్దు. మీకు ఏమనిపిస్తే అది చెప్పేసేయాలి. సో బయటికి చెప్పేస్తే ఎమోషన్స్ బయటికి గక్కేస్తే, బాధ లోపల పెట్టుకోకపోతే స్ట్రెస్ అనేది తగ్గుతుంది, శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. సో దీన్ని స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి మనం మంచిగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి. తర్వాత మీకు ఎవరు నచ్చుతారో వాళ్ళతో ఉండాలి, మీకు నచ్చని వాళ్ళతో టైం ఉండొద్దు. మీకు ఆఫీస్లో కూడా ఇబ్బంది ఉందనుకోండి, ఆఫీస్ వదిలేసి వేరే ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇట్లా అంటే మీకు నచ్చిన పని చేస్తూ, పాటలు వింటూ, చిరంజీవి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయండి, టూర్కి వెళ్ళండి, ట్రావెల్ చేయండి, గుడికి పోండి, మంచి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయండి, ఇట్లా ఎంజాయ్ చేయండి, పుస్తకాలు చదవండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. అప్పుడు స్ట్రెస్కి దూరంగా ఉంటారు. స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాడీలో మంచిగా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ ఎక్కువైతే స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ పెరుగుతుంది, అప్పుడు మెగ్నీషియం తగ్గుతుంది, నిద్ర రాదు. అదే హ్యాపీ హార్మోన్స్ పెరిగినాయి అనుకోండి, ఆక్సిటోసిన్ అని ఇట్లా చాలా ఎండార్ఫిన్స్ అని ఇట్లా మంచి హార్మోన్స్ ఉంటాయి, సెరటోనిన్ అని, డోపమైన్ అని. ఈ హ్యాపీ హార్మోన్స్ పెరిగితే ఉత్సాహంగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, హెల్త్కి పాజిటివ్ వైబ్ ఉంటుంది, సో హెల్తీగా ఉంటారు.